సమగ్ర కులగణన చేయించారు. సమగ్ర కులగణన చేయించారు. సమగ్ర కులగణన చేయించారు. నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. సమగ్ర కులగణన చేసిన ఉపాధ్యాయులకు గౌరవ పారితోషికాలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం హైదరాబాద్ లో ధర్నా నిర్వహించారు. ఖైరతాబాద్ లోని డైరెక్టర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఎకనామిక్స్ ఆఫీస్ ముందు ఆందోళన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్లో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనలో ఎన్యూమ్యూరేటర్ సూపర్వైజర్లుగా ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయుల్ని, మహిళా సమాఖ్య సభ్యుల్ని నియమించారని, సర్వే పూర్తయి 16 నెలలు గడిచినా కూడా పారితోషికం ఇవ్వటం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. ఈ రోజు ఈ నిరసన కార్యక్రమానికి ఎందుకు వచ్చామో మనందరికీ బాగా తెలుసు. 16 నెలల కంటే ముందే మనం క్యాస్ట్ సర్వే, సిపెక్ సర్వే అంటారు, ఆ సర్వేను చేసి రెమ్యునరేషన్ గౌరవ వేతనాన్ని కూడా తీసుకోకుండా ఈ రోజు మన ఆందోళన కార్యక్రమాన్ని, మన నిరసన కార్యక్రమాన్ని గౌరవ డైరెక్టర్ గారికి విన్నవించడానికి, మా ఆందోళన కార్యక్రమాన్ని తెలియజేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఎన్నో సాధక బాధకాలు, ఎన్నో కష్టాలను వచ్చి క్యాస్ట్ సర్వే చేసిన మాకు సీఎం గారు మంచి ఉద్దేశంతో చేసిన క్యాస్ట్ సర్వే బాగా జరిగింది. కానీ చేసిన వాళ్ళకి మాత్రం ఏమీ దక్కకుండా ఇప్పటి వరకు కూడా రెమ్యునరేషన్ చెల్లించలేదు. ఆ విధంగా ఎన్నో ప్రయత్నాలు చేసి బట్టి విక్రమార్క గారిని కలిసి 4 సార్లు బడ్జెట్ తీసుకురావడం జరిగింది. కానీ వాటి రిలీజ్ లో ఇంత జాప్యం ఉంది. ఆ జాప్యాన్ని తీసివేసి తొందరలో మా అందరికి కూడా రెమ్యునరేషన్ చెల్లించాల్సిందిగా మేము గౌరవ సీఎం గారికి, గౌరవ బట్టి విక్రమార్క గారికి నమస్కరిస్తూ తెలియజేస్తున్నాం. మెరుపు ధర్నా ముఖ్య ఉద్దేశం గత సంవత్సరంలో సమగ్ర కులగణన చేసినటువంటి ప్రైమరీ టీచర్స్ కు, మహిళా సమాఖ్య సభ్యులకు గౌరవ వేతనాలు రాలేదని, గత 11 నెలలుగా ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ గౌరవ డిప్యూటీ సీఎం గారిని, గౌరవ ప్లానింగ్ సెక్రటరీ గారిని, గౌరవ ఫైనాన్స్ సెక్రటరీ గారు కలిసి 50,09,89,089 రూపాయలు 50,000 మంది ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు శాంక్షన్ చేయించడం జరిగింది. శాంక్షన్ అయిన తర్వాత గౌరవ కలెక్టరేట్లు, జిల్లా ప్రణాళిక అధికారులు, గౌరవ జీహెచ్ఎంసీ కమిషనర్ గారు అన్ని బిల్స్ చేసి పంపారు. ట్రెజరీలలో, ఎస్టీఓలలో ప్లస్ పేమెంట్ అకౌంట్స్ లో టోకన్స్ నెంబర్స్ రెడీగా ఉన్నాయి. మేము మళ్లీ ప్రయత్నం చేసినాము. గౌరవ సిఎస్ గారికి ఇచ్చినాము, ప్లానింగ్ సెక్రటరీ గారికి ఇచ్చినాము. మేము 31లోగా మళ్లీ ల్యాబ్స్ అవుతాయి, గత సంవత్సరంలో ల్యాబ్స్ అయినాయి, ఈ గౌరవ వేతనాలు మళ్లీ ల్యాబ్స్ అవుతాయని చెప్పి 25లోగా ఈ రిలీజ్ చేయాలని ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. 25 నిన్ననే అయిపోయింది, ఇప్పటి వరకు లేవు. మళ్లీ 31 వస్తే ల్యాబ్స్ అవుతాయి. ఈ మహిళా సమాఖ్య సభ్యులకు మళ్లీ ల్యాబ్స్ అయితే మళ్లీ మొదటికి వస్తుంది కదా, మళ్లీ బడ్జెట్ శాంక్షన్ చేయించాలి. కాబట్టి ఈ మెరుపు ధర్నా ద్వారా ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ డిప్యూటీ సీఎం గారికి, గౌరవ ప్లానింగ్ మన ఫైనాన్స్ సెక్రటరీ గారికి ఒక విన్నపం చేస్తున్నాం. మీరు సమగ్ర కులగణన చేసి ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు దేశంలోనే పేరు తెచ్చుకున్నారు. మరి మా టీచర్స్ కూడా, మహిళా సమాఖ్య సభ్యులు కూడా అదేవిధంగా కింది స్థాయిలో పనిచేసి అష్ట కష్టాలు పడి చెప్పులు అరిగేట్లతో తిరిగి సర్వే చేసిండు. రాత్రి అనక పగలనక సెలవులు అనకుండా చేసింది. కాబట్టి మీరు ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఈ చిన్న అమౌంట్ 3,64,000 కోట్ల బడ్జెట్ లో చిన్న 90,90,90,90,89,089 రూపాయలు చిన్న అమౌంట్ వెంటనే 31 లోపల రిలీజ్ చేయాలని మీ అందరి ద్వారా, మీడియా ద్వారా కోరుతున్నాం. వెంటనే స్పందించాలి ముఖ్యమంత్రి గారు, గౌరవ డిప్యూటీ సీఎం గారు, గౌరవ ఫైనాన్స్ సెక్రటరీ. ఏం లేదు, టోకన్ నంబర్స్ రిలీజ్ చేస్తే అందరి అకౌంట్లో డబ్బులు పడతాయి. ఈ మెరుపు ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, నవంబర్ 2024 సంవత్సరంలో మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సీఎం యనమల రేవంత్ రెడ్డి గారి ఆలోచనతో కులగణన సర్వే ప్రారంభించాక ఆ సర్వేలో మహిళా సమాఖ్య సభ్యులు, తర్వాత ఉపాధ్యాయులు అంటే అందులో ఎక్కువగా మహిళా ఉపాధ్యాయుల సంఖ్యనే ఉంటుంది. వాళ్ళు ఉదయం పూట స్కూల్ను నడిపిస్తూ, తర్వాత మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు, తర్వాత సెలవు దినాలలో కూడా వారు ఎంతో కష్టపడి, ఎంతో శ్రమ కోర్చి వారికి ఉన్న పనులను కూడా పక్కబెట్టి ఈ సర్వేను చాలా జాగ్రత్తగా, కూలంకుషంగా అన్ని విషయాలు రాబట్టి సర్వేను పూర్తి చేశారు. ఈ సర్వే విజయవంతమైందని మన గౌరవ ముఖ్యమంత్రులు అసెంబ్లీలో కూడా ప్రకటించారు.
ఇలాంటి సర్వే ఎప్పుడు జరగలేదు, ఇది చాలా విజయవంతమైంది సర్వే అని చెప్పారు. అలాగే కొందరికి లాస్ట్ మార్చి 17వ తేదీన రెమ్యునరేషన్ వచ్చింది. తర్వాత మిగతా 20 జిల్లాల వారికి, తర్వాత హైదరాబాద్ లో ఉన్న జిల్లాల వారికి ఇంకా దాదాపు 50,000 పైన ఎన్యూమరేటర్లకు, సూపర్వైజర్లకు ఈ గౌరవ వేతనం రాలేదు. దాని గురించి మా పీటీఏ తెలంగాణ తరఫు నుంచి ఎన్నో ప్రాతినిధ్యాలు ఇచ్చాము. 4 సార్లు బట్టి విక్రమార్కన్ డిప్యూటీ సీఎం గారిని కలిశాము, సందీప్ సుల్తానియా గారు ఫైనాన్స్ సెక్రటరీ గారిని కలిశాము, తర్వాత ప్లానింగ్ సెక్రటరీ గారిని కలిశాము, డైరెక్టర్ గారిని కూడా కలిసి రిపీటెడ్ గా మేము రిప్రజెంటేషన్లు ఇస్తూనే ఉన్నాము. దానికి డిప్యూటీ సీఎం గారు స్పందించి బడ్జెట్ ను రిలీజ్ చేశారు. ఆ బడ్జెట్ రిలీజ్ అయి రెడీగా ఉంది. ఇంకొద్ది వీళ్ళు ప్లానింగ్ సెక్రటరీ గారు, తర్వాత ఫైనాన్స్ సెక్రటరీ గారు తమ ఆమోదం తెలియజేస్తే అవి ఎన్యూమరేటర్ల ఖాతాల్లో చేరుతాయి. అప్పుడు వాళ్ళు పడ్డ శ్రమకు ప్రతిఫలం వస్తుంది. అందువల్ల ఈ బడ్జెట్ 31st ఎండ్ అవుతుంది. ల్యాబ్స్ కావద్దనే ఉద్దేశంతో మేము ఈ రోజు ఉదయం పూట మా విధులు ముగించుకొని స్కూల్ అయిపోయినాక మిట్ట మధ్యాహ్నం మేము ఇక్కడ ఈ ధర్నా చేయడానికి ఇది ముఖ్య ఉద్దేశము. గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఈ మహిళా సమాఖ్య సభ్యులకు, ఉపాధ్యాయులకు ఈ గౌరవ వేతనం త్వరగా చెల్లించేటట్టు చర్యలు తీసుకోవాలని మా మనవి.